హాయ్ అండి అందరికీ. తెలంగాణ పిల్ల అంటే తెలవనోళ్ళు ఎవ్వరు ఉండరు. మన శిరీషక్క అయితే కొత్తగా షాప్ పెట్టింది. షాప్ అడ్రస్ వచ్చేసి అయితే పెద్దమ్మగడ్డ వెనకాల గొల్లపల్లి అని ఉంటుంది. పెట్రోల్ పంపు ముందే ఉంటుంది షాప్ వచ్చేసి. చిన్నగా పెట్టింది షాప్, కానీ ఇప్పుడు పెట్టి 4-5 రోజులు అవుతుంది. గిరాకీ వచ్చేసి అయితే చాలా బాగున్నదండి. ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము అక్కడ వెళ్ళడం అక్కడ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క పీస్ తీసుకోవాలంటే ఒక 2 గంటలు పట్టింది అనమాట. అంత జనం ఉన్నారు. మన ఆడవాళ్ళకు ఏది కొత్తగా వచ్చినా కూడా అస్సలు కూడా వదిలిపెట్టాం కదా. చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఈ చీరలతోని మన లాంగ్ ఫ్రాక్ అయినా చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకైనా కుట్టుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం అక్కడ దగ్గర పోయి తీసుకున్నాం కాబట్టి క్వాలిటీ గురించి అయితే చెప్తున్నాను. మీకు ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మనం ఆన్లైన్లో బుక్ చేస్తే మాత్రం అస్సలు కూడా ఒక్కొక్క పీసెస్ అయితే అస్సలు కూడా దొరికాయి. ఎందుకంటే బిండె తీసుకొచ్చి ఆడ వాళ్ళు పెట్టేస్తారు. అవన్నీ ఇప్పి మన కస్టమర్లు అయితే మనమే ఏరుకొని మాత్రం తీసుకోవాలి. వాళ్ళు మనీ మాత్రమే అక్కడికి వచ్చి బిల్లు మాత్రమే తీసుకుంటారు. చూడండి, శిరీషక్క అయితే ఎన్నో రోజుల తర్వాత బిజినెస్ పెట్టింది కదా. మరి మీరు కూడా వెళ్ళి తీసుకోవాలని కోరుకుంటాను. మీకు అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ ఇట్లా ఏమైనా కావాలంటే మాత్రం మీరైతే కామెంట్ చేయండి. వీడియో కింద కామెంట్ చేసి మాత్రం ఖచ్చితంగా నేనైతే నెంబర్ అని అడ్రస్ అని అన్ని ఇస్తాను. మరి మీ వంతు హెల్ప్ కూడా చేయండి అక్కకు. ఎందుకంటే కొత్తగా షాప్ పెట్టింది కాబట్టి మనం కూడా ఎంతో కొంత హెల్ప్, అంటే డబ్బులు హెల్ప్ అని కాదు, ఏమైనా తీసుకోండి, క్లాతులు ఏమైనా తీసుకుంటే ఆమె కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే మీరు టైలరింగ్ కుట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడికి పోయి క్లాతులు తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి క్లాతులు వచ్చేసి. ఇంకా కొత్త కొత్త మోడల్స్ కూడా సూరత్ నుంచి తెప్పిస్తున్నది అక్క, ఇక్కడ నుంచి కాదు. చూడండి, ఆడవాళ్ళు అయితే ఒకసారి జనం అయితే చిన్నగా ఉంటుంది. షాప్ వచ్చేసి రోడ్డు మీదనే ఉంటుంది షట్టరు, కానీ జనాలు చూసి మాత్రం చెప్పక్కర్లేదు. మీకే అవపడుతున్నారు కదా. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, శిరీషక్క భర్త అయితే ఇద్దరు అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిజినెస్ ఎప్పుడు చేస్తున్నదో, వీడియోస్ ఎప్పుడు చేస్తున్నదో మనకైతే తెలియదు, కానీ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.